క్రికెటర్ కాస్త రిటైర్ అయ్యాక కామెంటేటర్ అయినట్టు స్టార్ హీరోయిన్లుగా వెలిగిన వారంతా ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సెకండ్ ఇన్నింగ్స్ ను మొదలెట్టేస్తున్నారు. ఇప్పటికే రమ్యకృష్ణ, ఖుష్బూ, మీనా, ఆమని, మధుబాల, ఇంద్రాచాలు ఈ బాట పట్టగా ఇప్పుడు నేను అదే దారిలో అంటూ సిద్ధమవుతోంది అలనాటి తార రంభ. 1992లో రాజేంద్ర ప్రసాద్ తో కలిసి నటించిన ఆ ఒక్కటి అడక్కు సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైన రంభ తక్కువ టైంలోనే స్టార్ హీరోయిన్ అయిపోయింది. డెబ్యూ తర్వాత వచ్చిన ఏవండి ఆవిడ వచ్చింది మూవీ కూడా బ్లాక్ బస్టర్ అవడంతో ఆ తర్వాత చిరంజీవి, వెంకటేష్, జగపతి బాబు, సుమన్ తో కలిసి వరుస పెట్టి సినిమాలు చేసింది. రంభ క్రేజ్ గురించి ఇప్పటి జనరేషన్ కు తెలియకపోయినా ఆమె పేరు మాత్రం అందరికీ తెలుసు. రంభకు ఎంతో మంది కర్ల్ ఫ్యాన్స్ ఉన్నారు. మహాసముద్రం సినిమాలో డైరెక్టర్ అజయ్ భూపతి రంభ కటౌట్ పెట్టి మరి ఆమెపై ఓ సాంగ్ ను రాయించాడంటే తన క్రేజ్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన అక్కడమ్మాయి ఇక్కడబ్బాయి మూవీలో స్పెషల్ సాంగ్ లో డైరెక్టర్ ఈవీవి రంభానే కావాలని పట్టుబట్టి మరీ తీసుకునేంత క్రేజ్ ను రంభ ఆ రోజుల్లో సంపాదించుకుంది. కానీ 1999 తర్వాత అనుకున్న స్థాయిలో మెరవకపోవడంతో పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత అల్లు అర్జున్, దేశముద్రు, ఎన్టీఆర్, యమదొంగలో స్పెషల్ సాంగ్స్ లో అరలించిన ఈ అమ్మడు 2008లో చేసిన దొంగ సచ్చినోళ్ళు మూవీ తర్వాత ఇండస్ట్రీ మొత్తానికి దూరమైపోయింది. మధ్యలో రంభ దగ్గరకు ఆఫర్లు వెళ్లినా ఓకే చెప్పని రంభ ఇప్పుడు మాత్రం సిద్ధమంటూ హింటిస్తోంది. చూడాలి మరి ఈ వెటరన్ భామని రీఎంట్రీ చేసే ఛాన్స్ ఎవరు కొట్టేస్తారో. For more videos like this, subscribe Big TV channel.